దబ దబ బాధడం, అరవడం, గట్టి గట్టిగా పచ్చి బూతులు తిట్టడం. హ్మ్. అంటే ఒక సాధారణ మనిషి అలా బిహేవ్ చేయడం నేను చూడను. అవునండి. ఏదో మనిషి ఫుల్‌గా తాగేసొచ్చి గొడవ చేస్తాడు చూడండి. హ్మ్. ఆర్ ఎల్స్ డ్రగ్స్ ఎఫెక్టో లేకపోతే మందు ఎఫెక్టో తెలీదు. హ్మ్. లిటరల్లీ ఎవరండి ఒక న్యూస్ ఛానెల్‌కొచ్చి న్యూస్ ఛానెల్ అదే తలుపులు కదా! దబదబా అర్ధరాత్రి 12 గంటలకు బాదే వాళ్ళు ఎవరుంటారు? హ్మ్. కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ మైండ్ అయిన వాళ్ళే. హ్మ్. కంప్లీట్‌లీ విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నాం అనే స్పృహ లేని వాళ్ళు మాత్రమే అలా చేయగలరు. హ్మ్. ఆవిడ అలా చేసిందంటే దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ అస్ ఎ డౌట్ వెదర్ షీ హ్మ్. ఈస్ డ్రగ్డ్ ఆర్ విపరీతంగా తాగేస్తున్నావా? హ్మ్. ఏదో ఒకటి ఖచ్చితంగా. ఈవిడ అలా చేసి ఇంత పెద్ద పెద్ద గొడవ చేసి మొత్తం నచ్చ చేస్తే అందరూ భయభ్రాంతులకు గురైపోతే హ్మ్. సరే చాలాసేపు కూర్చోబెట్టేసారు ఇట్లా బయటికి వెళ్ళదండి ఇక్కడే అవునండి. ఉండండి. 12:30 వరకు లోపలే ఉన్నారంట ఆ, కదా మీరు? తర్వాత సరే వెళ్ళిపోయింది అనుకొని బయటికి వెళ్తే అక్కడే కాసుకుని ఉంది కింద హ్మ్. మెట్ల దగ్గర. ఓకే. మెట్ల దగ్గర కాసుకొని చెప్పులు ఇసిరేసి దాడి చేస్తే ఇంక నేను హ్మ్. తోసేసి ముందుకు ముందుకు వెళ్ళాలి కదా, నేను మా ఇంటికి అవును. వెళ్ళాలని. అవునండి. అంతే, దానికోసం వెయిటింగ్ అనమాట. హుహు. అంటే ఏదో చేద్దామని ఉద్దేశం అంటారా? లేకుంటే మిమ్మల్ని బెదిరించాలనే ఉద్దేశంతో అలా బిహేవ్ చేసిందంటారా తను? ఆ టైంలో ఆవిడ ఉన్న కాన్షియస్నెస్కి అంటే ఆవిడ తాగేసి ఉందా, డ్రగ్డ్ ఉందా, లేకపోతే ఓకే. ఏమిటో ఓకే. మనకి నిజంగా తెలియదు, హ్మ్. లేకపోతే ఇదంతా ప్లాన్డా కూడా తెలియదు. హ్మ్. కానీ నా డౌట్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక న్యూస్ ఛానల్కి వచ్చి అర్ధరాత్రి 12 గంటలకు అది ఆ రేంజ్లో అవును. అరుస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ హ్మ్. టు బి డౌటెడ్ ఖచ్చితంగా. సో అయిపోయింది. హ్మ్. నేను వెళ్ళడానికి తోసిన పడింది, వెంటనే రెడీగా ఉంటారనమాట వాళ్ళు. ఎక్కడి హ్మ్. నుంచో అసలు హ్మ్. అసలు ఆడపిల్లగా ఎంతమంది దాడి చేశారండి ఆ రోజు మీ పైన? ఫస్ట్ ఒకడు వచ్చాడు. ఓకే. నేను వాడు నన్ను పట్టుకున్నాను, నేను వాడిని పట్టుకున్నాను. హ్మ్. ఇంక వెంటనే ఇంకో ఇద్దరు వచ్చారు, నన్ను బెండ్ చేశారు, ఇట్లా కింద ఈడ్చారు. ఆ హ్మ్. కింద గచ్చంతా ఆ పార్కింగ్ దగ్గర ఉన్న గచ్చంతా చేతికి అవును. మొత్తం దెబ్బలు తగిలాయి. ఇక్కడ 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 నాకు ఇక్కడ కనిపిస్తున్నాయండి అవన్నీ యాహ్! దెబ్బలు క్లియర్‌గా. ఇక్కడ కూడా తగిలింది. సో హ్మ్. అప్పటికి నేను గట్టిగా ఇది చేస్తున్నాను. బట్ ఈ లోపల ముగ్గురు వచ్చేటప్పుడు ఇంకా నా వల్ల కాలే, ఇట్లా కంప్లీట్ హ్మ్. ఇట్లా పడిపోయినాను. ఈ లోపల కాసేపటికి వాళ్ళు వచ్చారు, ఓకే. ఆ స్టూడియో వాళ్ళు స్టూడియో వచ్చారు, నుంచి వచ్చి వచ్చారు ఛానల్ ఆపారు. వాళ్ళు. ఓకే అండి. ఓకే. అప్పటికి నేను ఇంకాస్త హ్మ్. వాళ్ళని తీసుకొని బయటపడ్డాను. ఇమ్మీడియట్‌గా నాకు తెలీలా. హ్మ్. లేచాను, నేను నడవగలుగుతున్నాను, బానే హ్మ్. వెళ్తున్నాను. ఇప్పుడు స్వతహాగా మీరైతే తన పైకి వెళ్లి అలాంటి దాడి మీరు చేయలేదు. మీకోసమే ఆమె వెయిట్ చేసి మరి మీరొచ్చిన తర్వాత ఈ దాడి జరగడం జరిగింది. కానీ కాపు అసలు కాసి కాపు కాసి మళ్ళీ ఎదురు మీరే తనని దాడి చేశారని చెప్పి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. మీ పైన కేసు పెట్టింది. అసలు అంటే ఎందుకిలా ఏ చేస్తుందంటారు అవకాశం తను? కూడా ఆవిడ వదులుకోదు. హ్మ్. కేసు పెట్టే అవకాశం ఏదొచ్చినా ఆవిడ వదులుకోదు. ఓకే. సో వెంటనే ఆవిడ మీద దాడి చేశారు. ఆవిడ చాలా క్లియర్ కట్‌గా ఎక్కడ కూడా ఎందుకు, ఎన్ని గంటలకి, నువ్వెందుకెళ్ళావు, అసలు హ్మ్. అక్కడెందుకున్నావు, ఎందుకు గొడవ చేసావు, ఇవేమి వాళ్ళు హ్మ్. మెన్షన్ చేయలే. క్లియర్ అవును. కట్‌గా వచ్చేసి శేఖర్ భాష నా మీద దాడి చేశాడు, శేఖర్ భాష నన్ను చంపడానికి ట్రై చేశాడు. హ్మ్. ఎందుకు? నేనేమో ఆవిడింటికెళ్ళానా? అదే కదండీ అడుగుతున్నా లేకపోతే నేను ఆవిడ కూడా అదే ఎక్కడుందో ఎత్తుకొని అంటున్నాను. నేనెళ్ళానా? ఆవిడే హ్మ్. నన్ను ఎత్తుకుంటూ వచ్చింది. హ్మ్. ఎత్తుకొని అక్కడికొచ్చి అక్కడంతా రచ్చ చేసి ఇంత కొట్టి, హ్మ్. అంటే అదే అంటారు, అదేదో సామెతుంది, అవునండి. మొగుడిని కొట్టి హ్మ్. ముసలాళ్ళకి ఎక్కారన్నట్టుగా ఆవిడే మనల్ని అరిచి, ఆవిడే బూతులు అవును. తిట్టి, ఆవిడే చెప్పులు ఇసిరేసి, ఆవిడే దాడి చేయించి హ్మ్. ఆఖరికి ఆవిడే మన మీద కేసు పెడుతుంది. అవును. సో ఇది ఇలా విచిత్రం అంటే. ఎంతమంది మీద ఎన్ని కేసులు పెడుతుందో. అదే హ్మ్. బేసికలీ నేను హ్మ్. మహిళ, హ్మ్. నేను కేసులు పెడతా, హ్మ్. అంతే, సెటిల్మెంట్‌కి పిలుస్తాం. ఫైనల్లీ అది కూడా ఆ ప్రాసెస్ కూడా జరిగింది. అలాగే నేను రాజ్ తరుణ్‌కి మీరు సపోర్ట్ చేయడానికి గల కారణం మీరు తనకి అమ్ముడుపోయారని కొంత డబ్బు మీకు ఇచ్చారు. అందుకోసమని ఇంత రిస్క్ చేస్తున్నారు అంటున్నారు. అసలు రాజ్ తరుణ్ మీకు ఎలా పరిచయం అండి? తన కోసం ఇంత రిస్క్ మీరు ఎందుకు చేస్తున్నారు? మా రాజ్ తరుణ్ కోసం కాదమ్మా నేను వచ్చింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంత మీరు తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి విషయం నేను ఇది ఎటో వెళ్తుందండి ఇప్పుడు. లేదమ్మా, నేను వచ్చింది తప్పుడు కేసులు పెడుతున్నారు, యెస్. ఖచ్చితంగా క్లియర్ కట్‌గా అది తప్పుడు కేసు అని హ్మ్. నేను నమ్మి అది ప్రూవ్ చేయడానికే నేను వచ్చాను. హ్మ్. అది ఆ ఎఫ్ఐఆర్ క్లియర్ కట్‌గా చూపించాను. హ్మ్. రాజ్ తరుణే చూపించాడు ఫస్ట్. అవునండి. బట్ తర్వాత దొరకలేదు, నేను వేరే రకంగా మొత్తాన్ని సంపాదించాను. తర్వాత కంప్లెయింట్ సంపాదించాను. తర్వాత ఇవన్నీ కూడా తీసుకొచ్చి క్లియర్ కట్‌గా ప్రూవ్ హ్మ్. చేస్తున్నాను అవును. దట్ దిస్ ఈజ్ ఎ ఫాల్స్ కేస్. హ్మ్. మగాళ్ళని చట్టంలో ఉన్న సెక్షన్‌లు యూజ్ చేసి ఈ రకంగా టార్చర్ చేసి సెటిల్మెంట్లు ఎక్స్‌టార్షన్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారని చెప్పి ప్రూవ్ చేసి హ్మ్. ది నేషనల్ లెవెల్ అటెన్షన్ తీసుకెళ్ళి ఇలాంటి సెక్షన్స్ ఇవన్నీ హ్మ్. కూడాను మగాళ్ళకి హ్మ్. అసనిపాతల్లా మారి వీటిని మనం మార్చుకోవాలనే హ్మ్. ఉద్దేశంతోనే నేను వచ్చాను. అవును. రాజ్ తరుణ్‌కి సపోర్ట్ చేయాలనో లేకపోతే ఇంకోటి కాదు. లేదు. రాజ్ తరుణ్ దాంట్లో బాధితుడు. తప్పుడు కేసులు పెట్టేటటువంటి వాళ్ళ మీద మీరు Yes. ఫైట్ చేయడానికి వచ్చారు. రాజ్ తరుణ్ కన్నా నేను ముందు రక్షించిన బాధితుడు ఎవరో తెలుసా? హ్మ్. మస్తాన్ సాయి. నా భయానికైనా నేను ఇవన్నీ తీసుకొచ్చి చూపిస్తుంటే హుహు. వాళ్ళు ఏం చేశారు, మస్తాన్ సాయిని తెర మీద కంటే ఫోన్‌లో అవునండి. తీసుకున్నారు. అవును. తీసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు, మస్తాన్ సాయికి మాకేదో చిన్న గొడవ అండి, హ్మ్. అది నిజమైన కేసు కాదు, అదేదో ఫేక్‌గా అలా చేసేసారు, హ్మ్. అందుకని ఆ కేసు తీసేస్తారు రేపో హ్మ్. ఎల్లుండో అని చెప్పి ఆవిడ లాయర్ క్లియర్ కట్‌గా స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రూఫ్ మస్తాన్ మీద పెట్టిన కేసు తప్పుడు కేసని. హ్మ్. నా భయానికైనా ఒకడు అభాగ్యుడు హ్మ్. బయటపడ్డాడు. సరే అభాగ్యుడో కాదో హ్మ్. వాడు బేసికలీ కొట్టాడు. ఆ కొట్టిన కేసుని వేరే రకంగా చిత్రీకరించారు వాళ్ళు. హ్మ్.
అటెంప్ట్ మర్డర్ అన్నారు, రేప్ అన్నారు, ఇన్ని పెట్టారు. అవునండి. వాడు కెరీర్ సర్వనాశనం అయిపోయింది 1.5 year. ఉమ్, ఇవాళ నేను వచ్చిన తర్వాత వాడు బయటపడ్డాడు. ఉమ్, అలాగే రాజ్ తరుణ్ కూడా, ఉమ్, రాజ్ తరుణ్ మీద పెట్టిన తప్పుడు కేసు అని చెప్పి మనం ప్రూవ్ చేసాం. ఉమ్, అంటే ప్రూవ్ అంటే కోర్టులో కాకపోవచ్చు, అదే, మీడియా ముఖంగా అవును. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఉమ్, క్లియర్ కట్ గా షీ మూడ్ ఆన్ విత్ మస్తాన్ సాయి ఉమ్, ఉమ్, అని చెప్పి. బట్ సో రాజ్ తరుణ్ కూడా ఆల్మోస్ట్ ఐ మీన్ ఇంకా కోర్టులో తేలాల్సిన తేలుతుంది, అవునండి. కావాల్సిన ప్రూఫ్స్ అనేవి వచ్చేసాయి. ఉమ్, అంతవరకు వెళ్ళదేమో, ఈవిడే కేసు వాపస్ తీసుకుంటాను కూడా చెప్తుంది ఈ మధ్య. అవునవును. ఇప్పుడు కొత్త కేసు ఏదో పెడతానంటుంది. వాళ్ళకి ఇదే పని, పోలీసులు అమ్మా నువ్వు కేసులు పెట్టు, మేము తీసుకుంటాం. ఇది అవునండి. అలాగే ఇప్పుడు లావణ్య డ్రగ్స్ సప్లై చేస్తుందని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ గా వచ్చి మాట్లాడటం జరుగుతుంది మీడియాలోనే. అయినా అసలు పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదంటారు? పోలీసుకి వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చామమ్మా, బట్ Hmm. సుమోటోగా ఐ థింక్ ఎస్ఓటి వాళ్ళు కానీ ఇవన్నీ కూడా ఉమ్, తీసుకొని ఉమ్, వీళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఉమ్, ఐ థింక్ దే షుడ్ కమ్ అండ్ స్పీక్ ఉమ్, టు ప్రీతి అండ్ వీళ్ళందరూ కూడా. అవునండి. నిజంగా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ అమ్ముతున్నారని కంప్లైంట్ ఇస్తేనే పోలీసులను యాక్షన్ తీసుకోమని చెప్పారా? ఉమ్, లేదు, నిజంగానే మీరందరూ కూడా ఒక నిఘా వేసి పెట్టండి డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎక్కడైనా ఇలాంటివి జరుగుతుంటే ఉమ్, మీరు వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించండి. అదే కదా మెయిన్ డిపార్ట్మెంట్. అవును. ఎవడో వచ్చి సార్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చేదాకా మీరు ఆగుతారా? ఉమ్, లేదు, మీ అంతటి మీగా మీ ఇన్ఫర్మేషన్ తీసుకొని సుమోటోగా మీరు వెళ్తారా? ఉమ్, ఇలాంటి ఇంత పబ్లిక్ ప్రొఫైల్లో ఇంత క్లియర్గా ఉమ్, ఒక అమ్మాయిని మనం, ఆ Hmm. ప్రీతి అనే అమ్మాయి వచ్చి Hmm. ఏం పని అమ్మాయికి, తను డిఫేమ్ చేసుకొని, అవును అవును. నాకు డ్రగ్స్ అలవాటు ఉంది, ఈ అమ్మాయి అలవాటు చేసింది, అవును. నేను దాని నుంచి బయటకు వచ్చాను, రీహాబ్లో చేరాను, అవును. ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళ కోసం ఉమ్, నేను ఒక రీహాబే పెడదాం అనుకుంటున్నాను. ఉమ్, అండ్ అలాగే ఇట్లాంటి నాలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేట్టు నేను ముందుకు వచ్చానని చెప్పినప్పుడు ఉమ్, నిజంగా పోలీసులు దే షుడ్ కమ్ అండ్ స్పీక్ టు హర్. అవును. ఏంటమ్మా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి ఈ అమ్మాయి ఎలా చేసింది అని చెప్పి అడగాలి కదా. అవును. ఎక్కడ వాళ్ళు, ఎక్కడ ఎస్ఓటి డిపార్ట్మెంట్ సుమోటోగా వచ్చి చెయ్యరా? ఉమ్, మేము వెళ్ళి కేసు పెడితేనే మీరు తీసుకుంటారా? ఉమ్, చాలా మంచి పాయింట్ అడిగారు మీరు. అవునండి. ఖచ్చితంగా చేయాలి వాళ్ళు. అలాగే ప్రీతి చెప్తుంది లావణ్యనే తనకు డ్రగ్స్ అలవాటు చేసింది అని. అంటే ఇప్పటి వరకు ఆమె ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదంటారంటే తన మీద ఉన్నటువంటి భయంతో అంటారా? ఏ కారణం చేత అమ్మాయి ఇప్పటి వరకు బయటకు రాలేకపోయింది? ఆ అమ్మాయికి సంబంధించి అంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిందో, వెళ్ళిన మొదటి రోజే ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసింది. ఫస్ట్ డే అది కూడా బలవంతంగా తానే నోట్లో నోట్లో పెట్టి, పెట్టేసి థమ్స్అప్ ఆ, తాగిపించిందని కూడా అని చెప్పింది చెప్తుంది. అమ్మాయి చెప్పింది. అవును. సో ఆ అలవాటు అయిన తర్వాత ఆ రెండో రోజు మూడో రోజు ఇలా ఇంకా మెల్లగా అలవాటు అయిపోయింది. అవును. తర్వాత ఈవిడ బూతులు కావచ్చు, మనం ఉమ్, విన్నాం కదా ఎంత దారుణమైన బూతులు మాట్లాడుతుందో ఉమ్, లావణ్య. అవునండి. సో ఆ బూతులు కావచ్చు, ఇంకా ఆవిడ కల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే పెద్దవాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారు కదా. అవును. అలా ఆ పిల్లని దగ్గరుండి 1.5 year చెడగొట్టి ఉమ్, ఆవిడకి అన్ని అంటే ఆవిడ బూతులు మాట్లాడే వీడియో కూడా రికార్డ్ చేసుకుని తెలియదు. ఉమ్, అలాగే ఆవిడ మాట్లాడే ఆవిడ ఏదైనా గంజాయి కొట్టడము ఇలాంటి ఏ ఉంటే అన్ని కూడాను సాక్ష్యాలుగా రికార్డ్ లేటెస్ట్ ఇప్పుడు ఒకటి వచ్చిందండి, మా దృష్టికి వచ్చింది. అసలు ఆమె స్మోక్ చేస్తూ ఎంత దారుణంగా బిహేవ్ చేస్తూ. స్మోకింగ్ ఆవిడ పర్సనల్ ఇష్టం అమ్మా, బట్ ఉమ్, కానీ నువ్వు చెడిపోతే నువ్వు చెడిపో, అవును. బట్ చిన్న పిల్లని ఎలా చేస్తావు? ఉమ్, అంటే నువ్వు చెడిపోయావు కదా అని ప్రపంచం అంతా చెడగొడతావా? ఉమ్, తాను చెడ్డకొత్తి వనం అంతా చెడిచిందని చెప్పి. అవును. అరే 32 ఏళ్ళ పెద్దదాని నువ్వు, చిన్న పిల్లని నువ్వు ఏదో వీడియోలు తీస్తానంటే